హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు లతా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మేమైతే రాజమండ్రి వెళ్ళామన్నమాట. బిట్టుకి హెయిర్ కట్ చేయించుదామని చెప్పి. బిట్టుకి అయితే హెయిర్ కటింగ్ సెలూన్కి తీసుకెళ్తే అక్కడైతే 1 అవర్ టైం పడుతుంది అన్నారు. బిట్టునైతే వాళ్ళకి అప్పగించిన తర్వాత అక్కడ ఎండలో ఏం చేస్తామని చెప్పి అయితే చల్లగా ఉంటుంది కదా అని ఈ రిలయన్స్ స్మార్ట్ బజార్కి మన అంబానీ గారి స్మార్ట్ బజార్కి అయితే వచ్చామన్నమాట. రాగానే ఏం జరుగుతుంది, మన లేడీస్ అందరం షాపింగ్ చంద్రముఖం అయిపోతాం కదా, అలాగే నేను కూడా అయిపోయాను. ఫస్ట్ అయితే నాకు అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ మీదే పడుతుంది. ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఒక కన్ను వేసాను అనమాట. వేయగానే నాకు ఈ వావ్ ఫేస్ వాష్ అయితే బాగా నచ్చింది కదా అని తీసుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను చూడండి. అది తీసుకున్న తర్వాత అయితే నా ఫేవరెట్ వైట్ టోన్ పౌడర్ కూడా తీసుకున్నాను. వైట్ టోన్ పౌడర్ తీసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే యాడ్లీ తీసుకున్నారనమాట. ఓకేనా. అది తీసుకున్న తర్వాత అయితే నేను ఇలా ముందుకు తర్వాత ఇక్కడ ఫేస్ మాస్కులు కనిపించినాయి. అవి ఎలా ఉన్నాయని ఒక లుక్ వేస్తే నాకు ఇంట్లో చేసుకునే ఫేస్ మాస్కులే నచ్చినాయి. కన్నా మనం ఇంట్లో తయారు చేసుకున్న వాటితో వస్తుందని వాటిని అయితే స్కిప్ చేస్తాను అనమాట. అలా ముందుకి షాపింగ్కి వెళ్తూ ఉండగా ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంకా ముందు కనిపించాయి అనమాట. చూడండి, ఇక్కడ విఎల్సిసి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. విఎల్సిసి ప్రొడక్ట్స్ చూడగానే నాకు ఆ వావ్ ఫేస్ వాష్ పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇవి బై 1 గెట్ 1 ఫ్రీ అని ఉందన్నమాట. బై 1 గెట్ 1 ఫ్రీ అనగానే మనకన్నా వీటి మీదే పడిపోతుంది కదా మరి. అందుకే నేను ఈ బై 1 గెట్ 1 ఫ్రీ అన్న ఈ విఎల్సిసి బ్రాండ్ ఫేస్ వాష్ అయితే తీసుకుని అలా ముందుకెళ్ళామన్నమాట. ముందుకెళ్ళి ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాం. ఆ షాపింగ్ వీడియో అంతా మీకోసం షూట్ చేస్తాను. ఒకసారి లుక్ వేసేయండి. అలా ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుంటూ వచ్చామన్నమాట. తీసుకుంటూ వచ్చిన తర్వాత చివరికి బిల్ ఎంత అయిందో చూస్తురు గాని మా ఆయనతో నేను చెప్పాను, షాపింగ్కి బజార్కి వద్దండి అని చెప్తే వినకుండా చల్లగా ఉంటుంది కదా ఏసీలోకి పదా అని చెప్పని తీసుకెళ్లారు. అవును, అందుకే నేను పర్చేజ్ చేసుకున్నాను అన్నీ. నాకు నచ్చిన ప్రొడక్ట్స్ అన్ని నేను పర్చేజ్ చేశాను. బిల్ ఎంతైనా నాకు అనవసరం కదా. అందుకే ఆయన తీసుకెళ్తానన్నప్పుడు తీసుకెళ్లారు, అంతే. వెళ్ళాను నేను కూడా. నా తప్పేం లేదు కదా. మరి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ అక్కడికి వెళ్తే మనకి చంద్రముఖిని అయిపోతామని ముందే చెప్పాను కదా. అలా నేను కూడా చంద్రముఖిని అయిపోయాను. బై 1 గెట్ 1 ఫ్రీయా, లకలకలక అలా నేను కూడా షాపింగ్ చంద్రముఖిని అయిపోయాను అనమాట. సరే చూడండి, మీరు వ్లాగ్ కంప్లీట్ గా చూడండి. లాస్ట్ లో బిల్ ఎంత అయిందో కూడా చూపిస్తాను.
బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఆ బెల్లం చాలా బాగుందండి, అసలు చాలా బాగుంది. అందుకే ఒక 3 కేజీలు బెల్లం కూడా తీసుకున్నాను. అలా అన్నీ తీసుకుంటూ వచ్చామన్నమాట. తీసుకున్న తర్వాత చివరాఖరికి బిల్ ఎంత అయిందో తెలుసా? 1 గంట ఏసీ కోసం కక్కుర్తి 3 మంత్స్ ఏసీ మనం ఇంట్లో డే అండ్ నైట్ వేసుకుంటే ఎంత బిల్ వస్తుందో అంత బిల్ అయిందనమాట. అది జరిగింది. 1 గంట ఏసీ కోసం ఆ మాల్కి తీసుకెళ్లారు నన్నైతే, బజార్కి తీసుకెళ్లారు. నేను ఆగుతానా? అలా నేను తీసుకున్నాను. 3 మంత్స్ ఇంట్లో కరెంటు బిల్ ఎంత వస్తుందో అంత బిల్ అయితే అయిందనమాట. అది లెక్క. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.